బైబిల్ ఒక మాట రాస్తుంది చూడండి, సామెతలు 8వ అధ్యాయం, బ్యూటిఫుల్, ఐ రియలీ లవ్ దిస్ లైన్. కీర్తన సామెతలు 8:17లో, Proverbs 8:17లో ఒక బ్యూటిఫుల్ ట్రూత్ ఉంది. దయచేసి ఈ ప్రార్థనగా మార్చుకోండి. యూ చేంజ్ దిస్ యాజ్ యువర్ ప్రేయర్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. Proverbs 8:17 క్విక్లీ, సామెతలు 8:17 కలిసి చదువుతున్నామా? ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇఫ్ యూ ట్రూలీ లవ్, ఒక మాట చెప్తానండి, నిజంగా నీకు దేవుడు అంటే ప్రేమ ఉంటే, దేవుడు ఎవరికి కనిపిస్తాడో కనిపించడో వేరే మాట పక్కన పెడితే, నీ మనసులో యథార్థంగా దేవుని పట్ల ప్రేమ ఉంటే కానీ వచ్చి కనిపించేస్తాడు. మరోసారి చెప్తున్నా, దైవమా నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కనిపించు అనే పిచ్చి ప్రాణం చెప్పట్లేదు నేను. నిజంగా నువ్వు ఆయనను ప్రేమిస్తే, దయచేసి వినండి, నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమ అనేది మ్యాగ్నెట్. ప్రేమ అనేది మ్యాగ్నెట్. దేవుడు ఎవరు తెలుసా? ప్రేమస్వరూపి. దయచేసి మిస్టరీ చూడండి. దేవుడు ఎవరు? ప్రేమస్వరూపి. నీ హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. ఇప్పుడు ప్రేమ అనేది మ్యాగ్నెట్ అయితే, దేవుడు ప్రేమస్వరూపి అయితే, రెండు ఏమైతే అట్రాక్ట్ అయిపోతాయి. ఈ రెండు ఏమవుతాయి? అట్రాక్ట్ అయిపోతాయి. బ్రదర్ బాగుంది బ్రదర్, మ్యాగ్నెటిక్ థియరీ అంటారా? నిజంగా నీ హృదయంలో పిచ్చి ప్రేమ ఉంది అనుకో, దేవుడు అంటే, దైవా నేను చూడాలని ఆశ ఉంది ప్రభా, ఐ జస్ట్ వాంట్ టు మీట్ యూ. ఈ పెయిన్లో నాకు ఎవ్వరు లేరు ప్రభా, నువ్వు మాత్రం నాకు నువ్వు ఉంటే చాలు ప్రభా అని బహుశా ఆ రోజు ఎదురు చూస్తూ ఉంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి, రెండవది నిజముగా ఆయనను వెతుకు వారికి, ఇఫ్ యూ డిలిజెంట్లీ సీక్ హిమ్, యూ షల్ ఫైండ్ హిమ్, యూ షల్ ఫైండ్ హిమ్, యూ షల్ ఫైండ్ హిమ్. ఎదురు చూస్తున్నాడు ప్రభా, ఒక్కసారి కనిపిస్తే బాగుండనుకు లోపల కత్తి దూసి సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిగా నరావతారిగా వచ్చి యెహోషువకి ఒక సేనాధిపతిగా, అయ్యా నీకు ఒక సేనాధిపతిగా నిలబడితే ధైర్యం వస్తుంది కదా, రా నేను నీకు సేనాధిపతిగా నిలబడ్డా అని చెప్పి కత్తి దూసి పట్టుకొని నిలబడ్డాడు. ఎంత ధైర్యం వచ్చి తెలుసు కదా. మన దేవుడు Hebrews 13లో చాలా స్పష్టంగా రాస్తుంది, 5-6 వచనాల్లో ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను విడువను ఎడబాయను, ఐ విల్ నెవర్ లీవ్ thee nor forsake thee. ఈ మాట అంటే కొంచెం అంటే ఇదే ఇందని బాగుందండి, ఎప్పుడన్నా నా పరిస్థితిలో ఉద్దేశించాడు. బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చూడండి, ఒక ముగ్గురు స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని ఎంత పిచ్చిగా ప్రేమించారంటే, ఆయన మీద ప్రేమ చివరికి క్రియల్లో కన్వర్ట్ అవడమే కాదు, ఆయన మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే అని ఒక ప్రేమను వ్యక్తపరిచే కఠోరమైన మాట వారి నోటిలో జాలువారింది. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తే పరమందు సింహాసనం మీద కూర్చున్న దేవదేవుడు ఉండలేకపోయాడు. అక్కడి నుంచి అక్కడి నుంచి సింహాసనం నుండి నేరుగా వచ్చి అగ్నిగుండంలో దూకేశాడు. ఏంటి ప్రభావాలు వచ్చేసావంటే, దేవుని మాట ఏం తెలుసా? నన్ను యథార్థముగా ప్రేమించు వారిని, నన్ను యథార్థము వెతుకు వారికి నేను వెంటనే ఏమవుతాను? కనిపిస్తాను. ఉండలేకపోయానయ్యా. ఏం మాట అంటారు వాళ్ళు? నేను రక్షించడం పర్లేదంట, రక్షించకపోయినా కూడా పర్లేదంట, కానీ నన్ను ప్రేమించడం మానదంట. అంటే ఎట్లుండబోతు అవుతుంది? నాకు ఎట్లుండబోతు అవుతుంది? సింహాసనం మీద నా బిడ్డలు అగ్నిగుండంలో రగులుతూ ఉంటే ఎట్లుండబోతు అవుతుందయ్యా నాకు? క్రీస్తే సాక్షాత్తు వచ్చి ఆ అగ్నిగుండంలో దిగేస్తే రాజంటాడు, వేసింది ముగ్గురిని కదా నలుగురు కనిపిస్తున్నారు. ప్రభా వెంటనే అందరూ అన్నారు, రాజా నువ్వు చూసింది కరెక్టే, మా అందరు కూడా నలుగురే కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారా.